హాయ్ అండి, ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం చేసుకోబోతున్నామండి. విలేజ్లో అయితే గృహప్రవేశం చేసేటప్పుడు విందు పెట్టుకునే స్తోమత లేనప్పుడు ఈ పరమాన్నాన్ని ప్రసాదంలో పిలిచి అందరికి పెడతారండి. దీనికోసం ముందుగా మనం ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని 3 కప్పుల వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక గుప్పెడంతా పెసరపప్పును తీసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు బియ్యానికి 1½ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని బాగా కరిగించుకోవాలి. బెల్లాన్ని 50% రైస్ కుక్ అయిన తర్వాత పెసరపప్పుని వేసుకోవాలి. కరిగించిన బెల్లం వాటర్ని కూడా వడపోసుకొని వేసుకోవాలి. 5-6 ఇలాచీలను తీసుకొని దంచేసి పౌడర్ వేసుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకోవాలి. కొబ్బరిని గ్రైండ్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. 2 కప్పులు మిల్క్ వేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన పరమాన్నం రెడీ.